హలో అందరికీ, వెల్కమ్ టు ద హోమ్లీ చెఫ్. ఈరోజు మన ఛానల్లో అరబిక్ స్టైల్ మజ్బూస్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చాలా బాగుంటుందండి. బిర్యానీ లాగా కాదు, ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోనే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోనే మిరియాలు, ధనియాలు, యాలకలు, చెక్క, లవంగం ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ముందుగానే క్లీన్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోండి. మామూలుగా ఇదైతే స్కిన్తో తీసుకుంటారండి, బట్ నేను ఇక్కడ వితౌట్ స్కిన్ తీసుకున్నాను. చికెన్ అంతా వేసుకొని ఒక 2 minutes ఈ చికెన్ని ఫ్రై చేసుకోండి. చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం వాటర్ వేసుకోవాలండి. ఈ వాటర్ అనేది మనం 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 glasses వాటర్ వేసుకోవాలండి. 2 glasses రైస్ తీసుకుంటే 4 glasses వాటర్ అలా తీసుకోండి. డబల్ తీసుకోవాలండి వాటర్. ఇందులోనే కొంచెం పుదీనా, ధనియా పౌడర్, గరం మసాలా అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా కలిసిన తర్వాత మూత పెట్టేసుకొని కొద్దిసేపు చికెన్ మనకి బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. చికెన్ అంతా ఉడికిన తర్వాత ఈ వాటర్లో నుంచి చికెన్ని సపరేట్ చేసేసుకొని ఈ వాటర్ని ఫిల్టర్ చేసేసుకోండి. ఈ ఫిల్టర్ చేసుకున్న వాటర్ని పక్కన పెట్టేసుకొని మనం ఒక బౌల్లో ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయిన తర్వాత ఇందులోనే కొంచెం పెరుగు కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగానే పక్కన పెట్టుకున్న చికెన్లో ఇది మొత్తం వేసి చికెన్కి బాగా పట్టించండి. ఈ చికెన్ని మనం ఇప్పుడు షాలో ఫ్రై అన్నా డీప్ ఫ్రై అన్నా చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను. ఈ చికెన్ ఆల్రెడీ ఉడికిపోయింది కదండి, సో ఇప్పుడు అన్ని సైడ్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసేసుకొని పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత మనం ముందుగానే బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలండి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదండి అక్కడ చికెన్లో. ఆ వాటర్ అనేది ఒక గిన్నెలో వేసుకొని కొంచెం బాగా మరిగిన తర్వాత ఈ బియ్యాన్ని ఇందులో వేసేసుకోండి. ఉడికించుకోండి రైస్ అనేది. ఈ రైస్ అనేది బాగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోండి. మనం ఇందులోనే షాలో ఫ్రై చేసుకున్న చికెన్ కూడా వేసి అలానే పైన కొంచెం కొత్తిమీర అండ్ ఆనియన్స్ వేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి కొద్దిసేపు. ఇది పక్కన పెట్టేసిన తర్వాత మనం ఇందులోకి సైడ్ డిష్గా డక్కూస్ అండ్ పచ్చిమిర్చితో ఒకటి చేస్తామండి. పచ్చిమిర్చి చట్నీ ఈ 2 చేసుకుందాం. ముందుగా డక్కూస్ ఎలా చేయాలో చూద్దామండి. ఒక ప్యాన్లో కొన్ని తెల్లగడ్డలు అండ్ పచ్చిమిర్చి అండ్ టమోటా పేస్ట్ చేసి వేసుకుంటున్నాను అండి. అలానే ఇందులో పసుపు, ఉప్పు, కొంచెం వాటర్ కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి. మూత పెట్టేసి దీన్ని ఉడికించుకోండి. దీంట్లో నుంచి వాటర్ అంతా ఆవిరైపోవాలండి. తర్వాత ఇందులోనే కొంచెం టమోటా కెచప్ వేసి ఒక 5 to 10 minutes కలుపుకుంటూ ఉడికించుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి. దీని కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి సర్వ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి చట్నీ కోసం మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, ఉప్పు, లెమన్ అన్నీ వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని రెడీ చేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోతుంది. ఈ రైస్లోకి మీకు ఈ పచ్చిమిర్చి చట్నీ, ఈ డక్కూస్ అనేవి చాలా బాగుంటాయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.